నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం అవసరమైన కృషి చేస్తోంది. అలాగే రాజధానికి దారితీసే 7 ప్రధాన మార్గాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన పేర్లతో ముఖద్వారాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రాజధాని అమరావతితో పాటు ముఖ్య నగరాలు, ప్రాంతాలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేలా సర్కారు వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నానికి ఫిన్టెక్ వ్యాలీగా బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తోంది. అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ ప్రాంతం తయారీ రంగ కారిడార్గా ప్రసిద్ధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. అదే తరహాలో అమరావతిని సిటీ ఆఫ్ అనలిటిక్స్ అండ్ అల్గారిథమ్స్ కు నెలవుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, సమాచార విశ్లేషణ లాంటివి ఇందులోకి వస్తాయి. ఇప్పటికే అమరావతిలో పై డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో నిర్మించే శాశ్వత భవన సముదాయాలు మన సంస్కృతి, చరిత్రను ప్రతిబింబిస్తూ ప్రపంచాన్ని ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆంధ్రుల వారసత్వం, రాజ వైభవం, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఉండాలని కోరుకుంటోంది. ఇందుకోసం ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి, క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సహాయాన్ని తీసుకుంటోంది. అలాగే బౌద్ధానికి ముందు, బౌద్ధుల కాలం, ఆ తర్వాతి సమయాలతో పాటు శాతవాహనుల పూర్వం, శాతవాహనుల కాలం, అనంతర కాలంలో పాలించిన వివిధ వంశాల చరిత్రను అధ్యయనం చేయనుంది. ఈ మొత్తాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్కు అప్పగించింది. ఈ నగరం మరొక 1000 సంవత్సరాలైనా కనీసం శోభాయమానంగా వెలుగొందేటటువంటి నగరం. అంచేత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మనం గతం నుంచి కూడా స్ఫూర్తిని పొంది మనం ఇక్కడి నుంచి కృష్ణా తీరం నుంచి ఆవేళ గాంధారం, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నటువంటి భూభాగం, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇంత విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా 400 సంవత్సరాలు ఇక్కడి నుంచి పరిపాలించారు. అప్పుడు ఒక శిల్ప సంపద ఉంది, అప్పుడు ఒక ఆకృతి ఉంది, ఒక వాస్తు ఉంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి, మనం ముందుకు చూడాలి. ఇది మేము చేస్తున్నటువంటి కృషి. ఇక అమరావతి నగరం 7 ముఖద్వారాలతో నిర్మితం కానుంది. రాజధానికి దారి తీసే 7 ప్రధాన మార్గాలను చారిత్రక నేపథ్యం కలిగిన పేర్లతో ఐకానిక్ కట్టడాలుగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది.